సో ఈ వీడియోలో నేను మీకు ఐపీ రొటేషన్ ఎలా చేయాలో చెప్తా. ఓకే, ఇదేంటి ఐపీ రొటేషన్ ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే డబ్ల్యూఎస్ఎల్. నేనైతే డబ్ల్యూఎస్ఎల్ వాడుతున్నాను, థార్ బ్రౌజర్ అయితే ఇన్స్టాల్ చేయను. ఎందుకంటే ఇప్పుడు ఐపీ రొటేషన్ అది ఒకవేళ చేయాల్సి వస్తే నాకు కమాండ్ లైన్ ఈజీగా ఉంటుంది అనమాట. కమాండ్ లైన్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇది వాడతాను. సో ఫస్ట్ కమాండ్ ఏంటంటే నేను ఇచ్చేది ఓకే, ఇది ఇదేంటంటే ఇప్పుడు ఉంది కదా, థార్ని ఒక సెకండ్ అయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఏదైనా సర్వీస్ ఉందనుకోండి, ఓకే, థార్ని కిల్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అప్డేట్ అవుతుంది, కొత్త థార్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అవుతుంది కదా. థార్ అంటే ఏంటవుతుంది అంటే ఇప్పుడు ఆ విపిఎన్లా అనమాట. ఓకే, బట్ విపిఎన్ అనేది కాస్ట్లీ కాబట్టి మనం థార్ అనేది వాడుతున్నాము. విపిఎన్ సర్వీసెస్ కూడా ఉంటాయి, బట్ అవి పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి నువ్వు ఐపీ రొటేషన్ చేయాలంటే. ముఖ్యంగా సారీ ఐపీ రొటేషన్ అంటే ఏం చెప్పలేదు కదా. సపోజు ఇప్పుడు నువ్వు ఒక నెట్వర్క్లో ఉన్నావు, ఓకే, బట్ నువ్వు ఒక లొకేషన్ చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు నువ్వు జియో సిమ్ వాడుతున్నావు, ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నావు, ఒక రూటర్ వాడుతున్నావు. సో నువ్వు యాక్సెస్ చేస్తే నీ వాట్ ఈస్ మై లొకేషన్ అంటే ఒక లొకేషన్ చూపిస్తుంది కదా. బట్ ఈ ఐపీ రొటేషన్ చేయడం వల్ల నీ లొకేషన్ ఏంటంటే మార్చుకోవచ్చు. ఓకే, సో నేనైతే డబ్ల్యూఎస్ఎల్ అనమాట, ఇది డబ్ల్యూఎస్ఎల్ అంటారు దీన్ని. ఓకే, విండోస్లో నువ్వు లినక్స్ని యాక్సెస్ చేయొచ్చు. దాన్ని విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ అంటారు, షార్ట్ కట్ డబ్ల్యూఎస్ అంటారు. అది ఇన్స్టాల్ చేసుకోవాలా. అది ఇన్స్టాల్ చేసుకున్నా ఇప్పుడు థార్ని మనము ఇన్స్టాల్ చేయాలి, థార్ని. ఓకే, నా దగ్గర థార్ అయితే ఉంది. తర్వాత చెక్ చేద్దాము థార్ రన్ అవుతుందో లేదో. ఓకే, సర్వీస్, ఓకే ఓకే, థార్ స్టేటస్ అంటే థార్ సర్వీస్ ఉందా లేదా చెక్ చేయడానికి అనమాట. చూడండి యాక్టివ్లో ఉందన్నమాట. ఓకే, ఒకవేళ యాక్టివ్లో లేకపోతే సర్వీస్ థార్ స్టార్ట్, ఓకే, ఇది లేకపోతే స్టాప్ ఆపడానికి. లేదంటే సపోజ్ ఇలాగ మరి పదే పదే స్టార్ట్ చేయకుండా ఉండాలంటే సిస్టమ్ సిటిఎల్ స్టార్ ఎనేబుల్ థార్ ఇది కొట్టామనుకోండి, మనకి ఆటోమేటిక్గా సారీ sudo ఓకే, చూసారు కదా, ఆటోమేటిక్గా మనం థార్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అంటే సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ థార్ అంటే ఏం చేస్తుందంటే ప్రతిసారి నువ్వు వచ్చి సర్వీస్ స్టార్ట్ చేయక్కర్లేదు. ఓకే, ఇది ఆటోమేటిక్గా నువ్వు డబ్ల్యూఎస్ఎల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది స్టార్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత థార్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ కమాండ్ మీరు ఇవ్వాలి. ఓకే, sudo sh. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఇది నోట్స్ పంపిస్తాను. వాట్సాప్లో నా నెంబర్ ఉంటుంది, ఒకవేళ మీ కన్సల్టేషన్ కెరియర్ గురించి కానీ ఏమైనా నేర్చుకోవాలనుకున్నా మీరు నాతో మాట్లాడవచ్చు. ఏదైనా మాట్లాడవచ్చు. యూ నీడ్ టు జస్ట్ చెక్ ద డిస్క్రిప్షన్, యూ విల్ గెట్ మై ఫోన్ నెంబర్ ఆర్ యూ కెన్ మెయిల్ మీ. ఓకే, ఈ కమాండ్స్ అవి నోట్స్ పంపిస్తాను. ఓకే, ఈ కమాండ్ మనం ఇద్దాం. ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇద్దాం. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏ ఐపీ రన్ అవుతుందో తెలియాలి కదా. ఓకే, నేను ఏం చేస్తానంటే వాచ్ అనేది ఏం చేస్తుందంటే ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ రన్ అయ్యేటప్పుడు ఈ కమాండ్ రన్ అయినప్పుడు ప్రతి 2 seconds ఈ కమాండ్ ఒక అవుట్పుట్ చూపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం అక్కడ కర్ల్ అనమాట. ఇప్పుడు వెబ్ రిక్వెస్ట్ ఏదైనా పంపించాలంటే కర్ల్ వాడతాము సిఎల్ఏలో. ఒక ఒక ప్రాక్సీలో పంపిస్తుంది. ఇదే అనమాట మన థార్ ప్రాక్సీ. ఈ లోకల్ హోస్ట్ 9050 అంటే ఒక ప్రాక్సీ. మనం పంపించే ప్రతి రిక్వెస్ట్ దీని నుంచి వెళ్తుంది, ఈ ప్రాక్సీ నుంచి వెళ్తుంది అనమాట. ప్రాక్సీ అంటే ఏమంటే ఒక లైన్ ఉంటుంది, ఒక గేట్వే లాగా అనమాట. మీ ఇంటి నుంచి మీ బయటికి వెళ్తారు కదా, మీ ఇంటి నుంచి మీ బయటికి మీ ఇంట్లోకి వెళ్ళాలంటే ఒక గేట్ ఉంటుందా, అదే ఇది అనమాట. ఈ ప్రాక్సీని పెడుతున్నాం మనం, దానికి సాక్ అంటారు. సాకున మళ్ళీ ఏంటంటారు, ఈ ప్రాక్సీ ఒకటే కాకపోతే కొంచెం కొంచెం తేడా ఉంటుంది. ఓకే, సాక్ వేరు, నార్మల్ ప్రాక్సీ వేరు, తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి మనకి ప్రతిసారి ఐపీ రొటేషన్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఐపీ ఉందా, ఈ వాచ్ అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే మనం 10 సార్లు రన్ చేయక్కర్లేదు మనకి అవుట్పుట్ కావాలంటే. అది చూపిస్తుంది మనకి. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిట్ చేస్తాను, వాచ్ ప్రతి 2 secondsకి ఇది రన్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ రొటేట్ చేస్తాం, ఇక్కడ ఐపీని రొటేట్ చేసాము. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ రన్ చేస్తాము. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఏంటి ఇలాగుంది సెటప్ మాకు ఇలా కావాలంటే దీన్ని టీమక్స్ అంటారు. అంటే మనము డివైడ్ చేసుకోవచ్చు టెర్మినల్ని. ఇక్కడ పైన ఒక ప్రాసెస్ రన్ చేసుకోవచ్చు, కింద ఒక ప్రాసెస్ రన్ చేసుకోవచ్చు అనమాట. అట్లా చూడండి. ఇప్పుడు చూడండి ఐపీస్ మారుతుంది. ఈ ఐపీ లొకేషన్ చూద్దాం. మై లొకేషన్ ఇది తీసేద్దాం, బర్ప్ అనేది చేంజ్ కొడదాం ఐపీ అడ్రస్.
ఐపీ లొకేషన్ ట్రేస్. చూడండి ఎక్కడ ఉంది, ఇది జర్మనీ అనమాట. కొత్త ఐపీ చూద్దాం, ఇది ఐపీ చూద్దాం. మనకు కావాలంటే ఈ ఐపీ నుంచి మనం ప్రతి రిక్వెస్ట్ పంపించుకోవచ్చు. మీరు థార్ని యాక్సెస్ చేయాలనుకున్నా, అంటే సపోజ్ థార్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, .1 అని, అవి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి ఇది లక్సెంబర్గ్. ఓకే, ఇది 107 కదా, 192 అవుతుంది. ఓకే 45. ఓకే ఇది కాపీ అయింది, పర్లేదు. ఇదేనా ఈ ఐపీ అక్కడ నుంచి చూద్దాం. చూడండి ఇది స్వెడన్ అనమాట, స్టాక్హోమ్. ఇలా మనం ప్రతి 2 సెకండ్స్కి రొటేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి 1 సెకండ్కి వస్తుంది. వాచ్ 2 సెకండ్స్ ఎందుకు పెట్టానంటే, మరి 1 అయితే ఎట్లంటే కమెంట్ రన్ అయిపోతుంది కదా, కొంచెం గ్యాప్ ఇద్దామని అలా పెట్టాను. దిస్ ఈజ్ హౌ, బట్ ఐ యూజ్ ఇన్ అటాకింగ్ పర్పస్ ఆల్సో. సపోజ్ నేను ఓటీపీ బ్రూట్ ఫోర్స్ చేయాలి, ఐపీ రొటేషన్ చేయాలి, నేను ఆ రకంగా కూడా చేస్తాను. దాని ఫుల్ ట్యూటోరియల్ మీకు కావాలనుకుంటా, అంటే ఈ విధంగా మీరు ఐపీ రొటేషన్ ఫుల్ ట్యూటోరియల్ కావాలనుకుంటారు, వెబ్సైట్ ఓటీపీ బ్రూట్ ఫోర్స్ చేయాలి. కొన్నిసార్లు ఏంటంటే ఒక ఐపీ అడ్రస్ నుంచి ఒకే ఓటీపీ 5 సెకండ్స్ పంపించామనుకో, అది మనకి నిన్ను బ్లాక్ చేస్తుంది అనమాట. బట్ నువ్వు ఐపీ రొటేట్ చేసి పంపిస్తే కొన్ని వెబ్సైట్స్ వల్నరబుల్ ఉంటుంది, ఓటీపీ బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు. అలాంటి నేను చాలా బగ్స్ ఫైండ్ చేశాను. కొంతమంది బ్రూట్ ఫోర్స్ అంటే ఈ రేట్ లిమిటింగ్ బైపాస్ అనేది యాక్సెప్ట్ చేయరు, బట్ కొన్ని కంపెనీస్ అని యాక్సెప్ట్ చేస్తాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ ద ఫుల్ ట్యూటోరియల్ హౌ టు డూ ఇట్ లైక్ ఓటీపీ బ్రూట్ ఫోర్స్, ఓకే, యూ క్యాన్ కాంటాక్ట్ మీ on WhatsApp. That's all for the video. I hope you learned it. That's all.